హలో అందరికీ, ఇవాళ అయితే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం. అది కూడా కొబ్బరి పాలతో చేస్తున్నాం. ఎలా చేయాలో మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే దీంట్లోకి టమోటోస్ని, ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. తర్వాత అయితే దీంట్లోకి జీలకర్ర అలాగే మిరియాలు, ఎలాచి అయితే ఫ్లేవర్ కోసం అండి. తర్వాత చెక్క, మొగ్గ అలాగే అనాస్ పువ్వు. సో ఈ మసాలాలన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అయితే మనము పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. తర్వాత అయితే ముందుగా కట్ చేసుకున్న టమోటాలను వేసుకోవాలి. టమోటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, ఎందుకనంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడైతే టమోటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముందుగా అయితే పన్నీర్ని క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. చిటికెడ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే దానికి తగినట్టు కారం వేసుకోండి. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి దాంట్లో కూడా స్పైస్ ఉంటుంది కాబట్టి. సో వీటిని బాగా మిక్స్ చేసుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎలానో రైస్తో పాటు పన్నీర్ కుక్ అవ్వాలి కాబట్టి ఒక 5 to 6 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. అలాగే పన్నీర్ కూడా ఎక్కువసేపు కుక్ అవ్వదు, 5 to 6 మినిట్స్లో త్వరగానే ఉడికిపోతుంది. ఇక్కడైతే పన్నీర్ కూడా ఉడికిపోయింది. సో ఇంకైతే మేము ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మేమైతే వాటర్ బదులు కొబ్బరి పాలు తీసుకుంటున్నాం, ఫ్రెష్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు వేయడం వల్ల మంచిగా హెయిర్కి కూడా మంచిదండి కొబ్బరి పాలు అయితే. ఇక్కడ మేము రైస్ వేసేసుకున్నాము. సో రైస్ కూడా ఎక్కువసేపు ఏం నానబెట్టొద్దు, ఎందుకంటే రైస్ నానబెట్టడం వల్ల విరిగిపోతుంది. ఇక్కడ మేము బాస్మతి రైస్ కూడా తీసుకోవట్లేదు, జస్ట్ నార్మల్ రైస్ తీసుకొని చేస్తున్నాము. కొబ్బరి అనేది మన స్కిన్కి మంచిది అలాగే హెయిర్కి కూడా మంచిది కాబట్టి ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. సో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ వేసుకోండి, అలాగే కొత్తిమీర పైన అలా వేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా మనం సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకున్నాం. లోపల మనం దోస పెనం తీసుకొని దోస పెనాన్ని అయితే హీట్ చేసుకోవాలి. సో పలావ్ అనేది ఒక 70% కుక్ అయిన తర్వాత మీరైతే దీని మీద పెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనకి పలావ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా కానీ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడైతే పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పన్నీర్ అనేది నాన్ వెజ్ తిన్న వాళ్ళు అలాగే నాన్ వెజ్ తినని డేస్ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకు అనంటే పన్నీర్ వల్ల ప్రోటీన్ అలాగే బయోటిన్ ఎక్కువ ఉంటుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు కానీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.